మనం గుర్తెరగాలని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మనం మోసపోయేది ఎక్కడంటే భూ సంబంధమైన వాటి మీద ఆశపడి మనం మోసపోతాము, ఆత్మ విషయంలో నష్టపోతాం. రెండోది, మనము ఎక్కడ మోసపోతా ఉంటామంటే నేను నీతిమంతుడని చెప్పుకుంటూ నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అంటే మన స్థితి ఏమైందంటే నీవు పాపపు స్థితి. నీవు చచ్చిపోతే నరకానికి వెళ్ళాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను ఏ భేదం లేదు. ధనికుడని, పేదవాడని, లేకపోతే చిన్న అని, పెద్ద అని ఏ భేదం లేదు. అందరూ కూడా పాపం చేయడం ద్వారా పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణము, అది అగ్నిగుండము. దేవుని మహిమను కోల్పోతావు. నువ్వెంత పెద్ద ఉద్యోగం కావచ్చు, ఎంత మంచి తెలివి కలిగిన సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నీవు పాపివి. నీవు ఎవరివి? పాపివి.